Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. సిక్స్ అని చెప్పి ఒట్టు దోచి మాట తప్పింది ఇదే కాదా నోటు వెన్నుపోటు వెన్నుపోటు వెన్న మజలాటు వెన్నుపోటు రెండేళ్లు గడిచిన హామీలు ఎక్కడ అడుగుతున్నారే జనం ఓటు ఎన్నికల వేళలో ఇచ్చిన మాటలు పోయాయో చెప్పండి బాబులు ఇనింటికి వస్తామన్న పరకాలు కనిపించట్లేదే ఎందుకు చెప్పండి నాయకులు యువత ఎదురు చూసే ఉద్యోగాలు రైతు కలలు కనే అభివృద్ధులు మాటల్లోనే మిగిలిన హామీలు అంటూ మండి పడుతున్న ఈ గ్రామాలు రోడ్డెక్కిన జనాల మాట వినరా ప్రశ్నిస్తున్న ప్రజల వైపు చూడరా చౌరస్తాల్లో నినాదాలే గ్రామ వీధుల్లో పోరాటాలే హామీలు అమలు చేయాలి అంటూ ప్రజల గలంలో జ్వాలాలే నమ్మకం పెట్టిన జనాల కోసం నిలబడాలి అధికారాలు మాట ఇచ్చి గెలిచిన వాళ్ళు మాట నిలబెట్టే సమయాలు వెన్నుపోటు వెన్నుపోటు ప్రజల గుండెల్లో వెన్నుపోటు సూపర్ సిక్స్ అని చెప్పి ఒట్టులు దోచి మాట తప్పింది ఇదే కదా నోటు వెన్నుపోటు వెన్నుపోటు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు రెండేళ్లు గడిచిన హామీలు ఎక్కడ అడుగుతున్నారే జనం ఓటు ప్రజల తీర్పే చివరి మాట ప్రజల గలమే నిజమైన పాట హామీలు నెరవేర్చేదాకా సాగుతుంది రాయి పోరాటం మాట పెంచు ఆంధ్ర ప్రజల గలం పెంచు గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏలేలో 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 ఏలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలేలో పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు, తుడిసిండు కన్నీళ్ళురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో అమ్మ ఒడి నింపి తుడిసిండురా కంట తాడి. అవ్వ తాతలకే పెద్ద కొడుకై కంసోన మెతుకైనాడో, కంటి నిండా కునుకైనాడో. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా, ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. భర్తీ చేయి జగనన్న. ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, ఎచ్చటుంది చూడు. మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు, ఏమైంది నేడు. ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు, మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు. అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి, ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు స్లోగన్తో 2 సంవత్సరాలు అయిపోయింది వెన్నుపోటు ప్రభుత్వానికి. గతంలో పార్టీ పెట్టేటప్పుడే వెన్నుపోటుతోటి పార్టీని చేజిక్కించుకున్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం పాలనకు వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా అమలుపరచడమే కాకుండా దానికి 100 రెట్లు పెంచుతామని చెప్పి అబోధ కల్పనలతో వాగ్దానాలు చేసి వాళ్ళు కేవలం ప్రభుత్వాలకే రాజకీయాలకే కాకుండా ప్రజలను కూడా సర్వజనులకు వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. 2 సంవత్సరాలు అయిపోయింది.
ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సర్వజనులకు కూడా కావలసినటువంటి అనేకమైనటువంటి వసతులు కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధిని కూడా శాశ్వతపరిచేటటువంటి పథకంలో కొనసాగించినటువంటి ప్రభుత్వాన్ని 100 రెట్లు పెంచుతామని చెప్పి వాగ్దానం చేశారు. అంతేకాదు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2,76,000 కోట్ల రూపాయల నగదును ప్రజలకే డైరెక్ట్గా అకౌంట్లోకి మరి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, అంతకంటే డబుల్గా మేము పంపిస్తామని చెప్పారు ఎన్నికల ముందు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా అమలుపరచలా. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఉందా? రైతు పండించినటువంటి పంటకు రేటు ఉందా? రైతు పండించేటటువంటి దానికి కావలసినటువంటి ఎరువులు ఇచ్చినటువంటి సందర్భం ఉందా? అంతేకాదు డిఎస్సి నిన్నగాక మనం జరిగితే అతి దారుణంగా 3 లక్షలకు పైచులకు ఎగ్జామ్స్లో పాల్గొంటే అసలు మెరిట్తో సంబంధం లేకుండా, మార్కుల లిస్టు అనౌన్స్ చేయకుండా, బహిర్గతం చేయకుండా మీ పార్టీ వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా 15 లక్షలు 20 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళకు పోస్టులు ఇచ్చుకోవడం అనేటటువంటిది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అంటే వెన్నుపోటు అంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసు. అంతేకాదు యూత్కు సంబంధించి, చదువుకునేటటువంటి విద్యార్థులకు సంబంధించి గ్రామ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను అమలుపరుస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా చిరంజీవులకు చదువుకునే బుక్స్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ ఇచ్చినటువంటి సందర్భం ఉందా? అంతేకాదు లక్షల మంది చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది మచ్చుకైనా ఇచ్చినట్టు కనపడంలా. ఎక్కడ ఏం చేస్తున్నటువంటి ప్రభుత్వం? వచ్చినటువంటి నిధులు మొత్తాన్ని కూడా పంచుకొని దోపిడీ చేస్తున్నారు తప్ప, ప్రతి కుటుంబానికి వెన్నుపోటు పొడుస్తున్నారు తప్ప ఎవరికి న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని తుదముట్టించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వీళ్ళంతా కూడా వీళ్ళ రాజ్యాధికారాల నుంచి తప్పుకొని మాకు చేత కాదని చెప్పి తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు వెంటనే రాజీనామాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెన్నుపోట్ల వీరుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 2 ఏళ్ల పరిపాలన అంతా అస్తవ్యస్తం. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల్ని, అన్ని రకాల ప్రజల్ని, లేదా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, లేదా విద్యార్థులను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి ఈ దేశంలో ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాస్తవానికి చూస్తే ఒక డిఎస్సిలోనే తెలిసిపోతా ఉంది. అర్హత లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో జిల్లా స్థాయిలో లేదా మరి నియోజకవర్గ స్థాయిలో ఇతరత్ర మన రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఎలాంటి టెస్టులు అక్కడ గతంలో ఒక్కసారి చూస్తే నేను కూడా ఒక నేషనల్ ప్లేయర్ని, నేషనల్ ఆడిన వాళ్ళకే ఉద్యోగం వచ్చేది డైరెక్ట్గా. నేషనల్స్ ఆడాల్సిందే లేదా పార్టిసిపేట్ కంపల్సరీగా నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు వాళ్ళకి నచ్చిన విధంగా సర్టిఫికేట్లు లేకుండా, ఎలాంటి అర్హత లేకుండా, కనీసం ఒక్కరోజు కూడా గ్రౌండ్లో కూడా వచ్చి ఆట ఆడినటువంటి వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, వాటికి ఒక్కొక్క ఉద్యోగానికి 15 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాల ప్రజలు కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు మొత్తం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా అమలుపరుస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలకు 1 డిఏ మాత్రం ఇవ్వడం జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకి రావాల్సినటువంటి కనీస పెన్షన్ సౌకర్యాలు కానీ, మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, ఎన్కాష్మెంట్ అభరణలు కానీ, జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ కానీ ఏమీ ఇవ్వాల.
ఆఖరికి కనీసము పోలీసులకు రావాల్సినటువంటి సరెండర్ లీవ్ కూడా ఇవ్వకుండా ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి పోలీసుని తీసుకొచ్చేసి ప్రకాశం జిల్లాలో మరి బందోబస్తుకు వస్తే కనీసం వాళ్ళకి ఛార్జీలు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సుమారు 40,000 కోట్ల రూపాయలు మరి అప్పులు పడినటువంటి ఈ ప్రభుత్వం గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దాన్ని బైబిలు ఖురానా భగవద్గీత లాగా ఇచ్చిన మేనిఫెస్టోని అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాలు ఆడటం అనేది ఇవాళ కొత్త ఏం కాదు. గతంలో 5 డిఏలు పెన్షన్స్కి ఇవ్వాలని చెప్తే ఆ రోజున నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అదేవిధంగా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని అలాగనే రైతుల్ని ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు. ఇచ్చినటువంటి హామీ అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెలాగా మీరు మాటలు చెప్పి ఈ మాటలు గడపడం తప్పితే మరి ఒకటి కాదు. మీకు మరి ప్రజలు సరైనటువంటి రీతిలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించకుండా మాకు రావాల్సిన రాయితీలు ఇస్తే మీరు సుఖంగా ఉంటారు, లేకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదని మాత్రం హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటుకు 2 సంవత్సరాలనే నిరసన కార్యక్రమం ర్యాలీ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి పిలుపు మేరకు ఈరోజు అంబేద్కర్ భవనం నుంచి చర్చ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం దాకా ర్యాలీగా వచ్చి ప్లకార్డ్స్ తోటి జెండాలతోటి కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. మనం గమనిస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారింటికి ప్రతి అర్హులైన ఇంటికి మన సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఏ పథకాలు అందాలో ఆ విధంగా అందరికీ పథకాలు అందేటట్టు చేశారు. మరి అందరికీ రైతులకు కానీ, మహిళలకు కానీ, అదేవిధంగా విద్యార్థులకు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చక్కగా జరిగినాయి. కానీ ఎలక్షన్ల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ హామీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరుస్తున్నారో వాటికన్నా కూడా డబుల్ ఇస్తామని చెప్పి సూపర్ 6 అని అనేక హామీలు మేనిఫెస్టోలో పెట్టారు. మరి ఈరోజు 2 సంవత్సరాలు ఇప్పటికీ గమనిస్తే ఆ మేనిఫెస్టో చూస్తే దానిలో ఏ ఒక్కటి కూడా సక్రంగా మరి అమలుపరచలేదు. ముఖ్యంగా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో మరి శ్రీనిధి అన్నారు, 18 ఏళ్ళు దాటిన మహిళలకు అన్నారు. ఇంతవరకు 2 ఏళ్ళు అవుతుంటే ఒక్క మహిళకు కూడా 1500 ఇచ్చిన పాపాన్ని పోవాలి. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఎవరైతే ఉద్యోగం లేని స్టూడెంట్స్కి నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 3 సిలిండర్లు అన్నారు, అవి లేవు. అదేవిధంగా పెన్షన్లు 4000 పెన్షన్లు పెంచారే కానీ కొత్తగా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతోమంది విడో పెన్షన్లు రావాలి. అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా 60 ఏళ్ళు దాటి వృద్ధులకి ఒకళ్ళకి కూడా కొత్తగా పెన్షన్ రాలేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆ మేనిఫెస్టోలో అయితే ముఖ్యంగా బీసీలకు కానీ, చేనేతలకి, నాయ బ్రాహ్మణులకి మొత్తాన్ని ఎవరిని చూసినా కూడా ఒక్కళ్ళకి కూడా విశ్వబ్రాహ్మణులకి ఎవరికి కూడా ఇచ్చిన హామీలు లేదు. బీసీ డిక్లరేషన్ అన్నారు, సంవత్సరం 5 ఏళ్లకి 1,20,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీలకి అన్నారు. ఇంతవరకు ఒక్క పైసా లేదు. బీసీ కార్పొరేషన్లో ఇంతవరకు లోన్లు లేవు. గత ప్రభుత్వంలో 2 సార్లు బీసీ కార్పొరేషన్లో బీసీలు లోన్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా లోన్లు లేవు. ఈ విధంగా పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి దాదాపు 3,000-4,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీన్ని బట్టి ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా పంచాయతీ ఎలక్షన్ కానీ, కార్పొరేట్ ఎలక్షన్ కానీ, అదేవిధంగా రాబోయే కాలం అసెంబ్లీ కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అట్లాగే మా ప్రకాశం జిల్లా టైగర్ మా అన్న బూచేపల్లి శివన్న ఆశీస్సులతో, అట్లాగే మా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి
ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు నిరసన పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో దొక్కుతూ వెన్నుపోటు పొడిచే కార్యక్రమానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో అమలు చేసిన హామీలు ఏ ఒక్కటి అమలు చేసావా నువ్వు రోజు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. మొన్న మానాడు మీటింగ్ లో మీ అబ్బాయి అంటాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మేము పథకాలు చేయబోతే అడగమని అంటాడు. ఏ పథకం చేసావా నువ్వు అనేది నేను అడుగుతున్నా. ఈ రోజు మహిళలకి నువ్వు 18 సంవత్సరాలు దాటితే 1500 ఇస్తాను పెన్షన్ 1500 ఇస్తా అన్నావు. ప్రతి ఒక్క మహిళకి ఇచ్చావా? అది నువ్వు ఎన్నిపోటు పడిచావో పడవలేదా ఒక్కసారి మీరు సగంగా అర్థం చేసుకోండి. ఈ రోజు 20 లక్షల జాబ్ కాలంటారు అన్నావు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నావు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావని మేము అడుగుతా ఉన్నావు. అలాగే పోతే నిరుద్యోగ వృత్తి 3000 అన్నావు. ఆ 3000 ఎంతమందికి ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు అని అడుగుతున్నావు. గతంలో మేము ఉన్నప్పుడు 66 లక్షల మందికి మేము పెన్షన్లు ఇచ్చాము. ఈ రోజు నువ్వు 60 లక్షల మందికే పెన్షన్లు ఇస్తున్నావు. మిగతా 6 లక్షల మందికి ఏమైనా అడిగితే ఈ రోజు మీరు అంటా ఉంటుంది డెత్ అన్నా. డెత్ అంటే డెత్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయండి, ఎంతమంది తీసేసారని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయ్యి మీరు సబ్మిట్ చేయలేకపోతున్నారు. గతంలో మా గౌడ కులస్తులకి మీరు 210 జీవో అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ 210 జీవో తీసుకొచ్చేసి గౌడ కులస్తులకే మేము ఏదో తోడ్పడతామని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు. ఆ 210 జీవో ఏమైందని నేను చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మీ మాటల్లో ఉండేది చేతల్లో లేదు. గుర్తుపెట్టుకుంటే మీరు కానీ ఇదే నిరంతరం పోతే రాబోయే 2029 ఎలక్షన్లో మీ పతనం ఖాయం అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడ సంఘం తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాము. విద్యాశాఖ మినిస్టర్ గా ఉండి ఈ రోజు డిఎస్సీలో మెరిట్ లిస్ట్ ఎందుకు వదలలేదని నేను అడుగుతున్నా. డిఎస్సీలో నువ్వు మెరిట్ లిస్ట్ ఎందుకు వదలా? ఒక్కొక్క పోస్టు 15 లక్షల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకున్నదని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఆదేశాలు కనపడుతున్నాయి. ఇంత డిఎస్సీ మీద కూడా ఇంత గందరగోళం జరుగుతుంటే ఈ రోజు డిఎస్సీ మీద వాళ్ళ కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే ఒక్క మాట మాట్లాడట్లా. ఎందుకని మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వం మాట్లాడట్లా. 2 ఏళ్ళు మీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పడిచింది. గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకి వెన్నుపోటు పడిచాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గత 22 ఏళ్లుగా వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు. అతనేమో అధికారంలో రాకముందు ఏదేదో చెప్పి గద్దెనెక్కుతాడో, గద్దెనెక్కిన తర్వాత ఏమో అసలు పట్టించుకోడు. ఇవాళ మా ప్రకాశం జిల్లాలో మా గౌడ కులస్తులు ఏదన్నా సరే టైం బాగాలేక ప్రమాదం చేస్తూ మరణిస్తే తాడి చెట్టు ఎక్కేటప్పుడు వర్షాకాలం అయ్యా మేము కళ్ళు గీసుకుంటూ ఉంటాము. వర్షాకాలంలో ప్రమాద తట్టు జారుతూ ఉంటాయి. మోగులు కింద పడి ప్రమస్తే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షలు ఎక్స్గ్రేసివ్ బీమా ఉండేది. వాళ్ళ ఎక్స్గ్రేసివ్ బీమా అనేది అసలు ఆంధ్రాలో ఎక్కడ కనబడటం లేదు. అట్లాగే మా గౌడ కులస్తులు ఎవరైనా లైసెన్సులు కావాలంటే గతంలో ఒకవేళ నేను ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో ఉంటాను. నాకు ఫోన్ చేయగానే కలెక్టర్ ఆఫీస్ పార్టీలో పక్కనే ఉంది ఎక్సైజ్ ఆఫీస్లో నేను ఏదన్నా మాట్లాడి అప్లై చేస్తే మాకు ఏదన్నా 1 నెల కాకపోయినా 2 నెలలకైనా మాకు లైసెన్సులు అనేది ఇచ్చేవాళ్ళు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. ఈ రోజు నేను పోయి ఇక్కడ ఎక్సైజ్ ఆఫీస్లో అడిగితే మాకు పైనుండి ఆదేశాలు ఏమి లేవయ్యా అంటున్నారు. అదేంటని అడిగితే మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే పైనుండి కలిగేత కార్మికులకు ప్రజెంట్ ఏమీ కొత్త లైసెన్సులు ఇవ్వట్లేదు అన్నారు. అట్లాగే మా బీసీలకు వచ్చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు గద్దెనెక్కావు. ఇవాళ బీసీ ఓట్ల గురించి నువ్వు 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తా అని బీసీల ఓట్లు మొత్తం వేసుకొని వాళ్ళ బీసీల 50 సంవత్సరాల పెన్షన్ ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఏమవుతుంది? గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు మొత్తం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా మేము అంటే ఇప్పుడు నిలబడతామని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరపలాడే విధంగా ఒంగోలు నగరంలో మా ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో మా జిల్లా ఇన్ఛార్జ్ భూచేపల్లి శివన్ ఆధ్వర్యంలో మేము గట్టిగా పోరాడతామని చెప్పేసి జై జగన్, జై జగన్, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. భూమిరెడ్డి రవణమ్మని రాష్ట్ర మహిళా కార్యదర్శిని. మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నుపోటు పొడిచింది జనాలకి. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే చెప్తాడో అది ఏదైతే చెప్పిండో మా నాయకుడు చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు అంటే తను ఏదైతే చెప్పగలడు, ఏదైనా చేయగలడు. మనిషిని ఎన్నుపోటు పడిచి చంపేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే తనకు అలవాటు కాబట్టి జనాలు కూడా అలానే నాకు ఓట్లు వేస్తారని అలానే మోసం చేసే జనాలు ఏ ఒక్కటి చెప్పారో ఆ ఒక్కటి నెరవేర్చిపోవడం కనుక కనీసం గ్యాస్ అన్నాడు, మహిళలకి మరి గ్రూప్ డబ్బులు అన్నాడు, మహిళలకి 15,000 డబ్బులు అన్నాడు, అలానే
పిల్లలకు కూడా చదువుకునే పిల్లలకి ఒక్కరైతే ఒక్కరు కాదు, ఇంట్లో ఎంతమంది అంటే ఇంట్లో నలుగురు కూడా నేను డబ్బులు వేస్తానన్నాడు. ఎక్కడ వేసావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. ఈరోజు కాస్త సిగ్గుండాలి. ఏ మాట అయితే చెప్పావో ఆ మాట నెరవేర్చలేకపోతే మరి నువ్వు ఎమ్మటే కూడా దక్షిణే కూడా నువ్వు అరుడు కాదు అసలుకి. అలానే ఈ రోజు మరి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుక ఈ కూటాన్ని గెలిపించుకున్నామని ఎంతో బాధపడుతున్నారు. రైతులకి మరి మొక్కజొన్న కావచ్చు, అలానే పొగాకు కావచ్చు, అలానే మరి శనగ కావచ్చు. రైతులకి రైతు బాగుంటే కదంట ఏ రాజ్యం బాగుండేది. రైతు పండిన పంటకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు పడే అవస్థలు అంత కాదు. పెట్టుబడులు పెట్టి వాళ్ళ పిల్లలు రేం బొగులు పొలం మేము పడి సాకిరి చేసి ఈ రోజు నోటికాడికి వచ్చినప్పుడు రేట్లు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నాను. అలాగే ఈ రోజు ఎక్స్పోర్ట్ తీసుకోకపోతే మరి రైతులు మొత్తం మనమే కాదు, ఎప్పుడైనా ఏ రాజ్యాలైనా సరే రైతుకు ఎక్స్పోర్ట్ అనేది లేకపోతే మన పరిస్థితి ఉండంగా దారుణంగా తయారవుతాము. ఒకరికొకరు కొట్టుకునే ప్రశ్న కూడా ఈ రోజు జరుగుతుంది. అలానే మరి చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు లేస్తే జగన్మోహన్ రెడ్డి నేను వస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కోట్లు ఎందుకు ఇవ్వలేదా? ఆ రోజు జనాలు చచ్చిపోతే అంటున్నావు. టీన్ ఫ్యాక్టరీ మరి అంతమంది చచ్చిపోయారు, నువ్వు ఎందుకు ఈలేకపోయావా? నీ చేత కాదా అని అడుగుతున్నాను. పాత లెక్కలు ఇచ్చావు, నీ సిగ్గుందా అని అడుగుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ఎందుకు ₹1 ఇవ్వలేదని ప్రశ్నించాడు. మరి దానికి నువ్వేమన్నావు? నువ్వు ఉన్నప్పుడు ఇచ్చావా అని అన్నావు. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఏం చేశాడని కూడా ఒక్కసారి ఎనికి తిరగమని చూసుకుంటే నీకు అర్థమైతే కూడా నేను చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం మా జగన్మోహన్ రెడ్డి అఖండ విజయంతో 175కి 175 సీట్లు మేము గెలిపిస్తామని కూడా ఆడవాళ్ళని కొంగు పెట్టుకొని చెప్తున్నాను. జగన్ అన్నది గెలిపించి తిరుతాము మేము. రాష్ట్రం ఒక మహిళగా నేను ఈ రోజు మాట చెబుతున్నాను. ఎందుకంటే మంచివాడికి మంచే జరుగుద్ది, చెడ్డవాడికి ఎప్పుడు చెడ్డే జరుగుద్ది. ఎందుకంటే యద్భావం తద్వతి, మీరు ఏదైతే మోసం చేశారో అదే మోసము. జనాలు మిమ్మల్ని తిప్పికొట్టి మిమ్మల్ని బుద్ధి చేస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడతారని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇంతటితో ఇది మానుకుంటే జగన్ గురించి ఎక్కడ కూడా నోరు జారితే కూడా మీకు మర్యాద కూడా కొడుతుందని నేను ఇలా చెప్తున్నాను. అయ్యా చంద్రబాబు గారు, మీరు వచ్చిన 2 ఏళ్లలో మాకు జరిగింది అయితే ఏమీ లేదు. చాలా మంది నిరుద్యోగులు ఇళ్లలో ఉండి ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ ఏడుపులు అయితే మీకు ఖచ్చితంగా తగులుతాయి. సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో కనీసం మీరు ఒక్కడ కూడా ఇవ్వలేదు. గ్యాస్ ప్రతి ఇంటికి గ్యాస్ 3 సంవత్సరాలు గ్యాస్ ఇస్తామన్నారు, ఒక గ్యాస్ లేదు. పోయినసారి తల్లికి వందనం అని పోయిన ఏడాది మీరు వచ్చిన కొత్తలో డబ్బులు వేసామన్నారు, అయ్యి ఎవరికి పడలేదు. ఇదే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు డబ్బులు వేస్తామన్నారు, ఇవాళ ఎవరికి పడలేదు. మళ్ళీ నిరుద్యోగ వృత్తి కింద ఈ డిగ్రీ చదివి ఇంటి దగ్గర ఊరుకున్న వాళ్ళకి నెలకు 3000 లెక్కన ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇంకోటి వచ్చి వాలంటీర్ వ్యవస్థ. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీకు నిజంగా చేతులు అయితే దండం పెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది అబ్బాయిలు చాలా మంది ఇంట్లో జరగనోళ్ళు మా జగనన్న హయాంలో వాలంటీర్లుగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అన్న నెలకు 5000 లెక్కనిచ్చి ఇంటింటికి ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించేది. ఒక 50 కుటుంబాలని ఇచ్చి ఆ 50 కుటుంబాలకు కావాల్సిన పనులన్నీ ఇంటి దగ్గరకే నేరుగా ప్రజల వద్దకే పాలనని జగనన్న తీసుకొని వస్తే మీరు మాత్రం అమ్మా మేము అన్యాయం చేయమమ్మా, మేము ఒక అన్నకి చెప్తున్నాను, ఒక చెల్లెలుగా మేము మీకు అన్యాయం చేయమని మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఇవాళ ఎక్కడికి వెళ్ళారండి? 1,30,000 మంది వాలంటీర్స్ ఎంత బాధపడుతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు కూడా మీరు వచ్చిన 2 ఏళ్లలో ఏం మంచి జరిగింది ప్రజలకు చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్తే బాధపడేవాళ్ళే. జగనన్న 50 మందికి ఒక వాలంటీర్ని పెడితే మీరు ఒక 50 మంది ఉండే చోట ఒక బెల్ట్ షాప్ పెట్టారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఆడవాళ్ళు ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారో మీకు తెలుసా? మీరంటే అక్కడ కూర్చొని ఏసీల్లో కూర్చొని ఉంటారు కాబట్టి మీకు ఆ బాధలు అనేవి తెలియవు. మేము పడే బాధలు మాకే తెలుసు. ఈ సంవత్సరం అన్న తల్లికి వందనం అని చెప్పి డబ్బులు వేస్తానన్నారు, అవన్నీ కరెక్ట్గా వేయండి. చెప్పిన పథకాలు అమలు చేయండి. ఇది నిజంగా మా కర్మనే మేము అనుకుంటున్నాము. ఈ 2 ఏళ్లలో మీ వెన్నుపోటు అనేది చూస్తున్నాము. ఇంకా ఇది 2-3 సంవత్సరాలు మేము భరాయించాలి, అయినా మేము భరాయిస్తాము. కానీ ప్రజల కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.